పున్నమి పృథ్వీ చేపల సూరమ్మను కలవటానికి వెళ్తారు. చేపల సూరమ్మ పున్నమిని చూడగానే, వచ్చావా తల్లి, ఈ జన్మకి నిన్ను చూస్తానో లేదో, నా గుండెల్లో దాచుకున్న నిజాన్ని చెప్తానో లేదోనని భయపడిపోయాను అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ దుర్మార్గుడు అగ్నిదేవ్ వచ్చి నీ నోరు కట్టేసి నాకు నిజాలు తెలియకుండా చేశాడు అని చెప్పి పున్నమి చెప్తుంది. నువ్వు ఒక అనాథలాగా నారాయణమ్మ దగ్గర బ్రతికావు. నీకు జన్మనిచ్చిన తల్లెవరో, నీ కన్న తండ్రెవరో నాకు తెలుసు పున్నమి అని చెప్పి చేపల సూరమ్మ పున్నమితో చెప్తూ ఉంటుంది. నా తల్లిదండ్రులెవరో చెప్పు సూరమ్మ అని పున్నమి సూరమ్మను అడుగుతూ ఉంటుంది. నీ తండ్రి ఎవరో కాదమ్మా అని చేపల సూరమ్మ చెప్పబోతూ ఉండగా అప్పుడే అగ్నిదేవ్, మయూక కొంతమంది రౌడీలతో వచ్చి చేపల సూరమ్మ నెత్తిపై కర్రతో ఒక్కటి కొడతారు. ఇక దాంతో చేపల సూరమ్మ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇక పున్నమి, పృథ్వీ అగ్నిదేవ్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.